వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవనికి జాబ్ రావడంతో సుజాత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు. అమ్మ, రేపు వరలక్ష్మి వ్రతం, నువ్వు సుజాత తప్పకుండా మా ఇంటికి పేరంటానికి రావాలి అని చెప్పి అవనికి సుజాతకి కుంకుమ పెట్టి వెళ్ళిపోతారు. అక్క, రేపు వరలక్ష్మి వ్రతం, అమ్మవారు మన ఇంటికి వచ్చినందుకు నాకు జాబ్ వచ్చింది, అలాగే నా కూతురు కూడా త్వరలో నా ఇంటికి వస్తుందక్క అనగానే, తప్పకుండా అవని, రేపు మనం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుందామా అని అంటుంది సుజాత. తప్పకుండా అక్క, నేను ఆఫీస్ నుండి వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని వస్తాను అని అంటుంది అవని. ఇక ఇద్దరు వంట చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నరసింహ అవని వైపు సుజాత వైపు చూస్తూ, చాలా రోజుల తర్వాత అవని సుజాత ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఇదంతా ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారి వల్లే అయ్యుంటుంది అని అనుకుంటారు నరసింహ. ఇది ఇలా ఉండగా వేదవతి ఇల్లు ఇక అమ్మవారు లేక బోసిపోతుంది. వేదవతికి ఏం చేయాలో అర్థం కాదు. అమ్మవారి గదిని చూసి బాధపడుతూ ఉంటే అక్షయ వస్తుంది. పెద్దమ్మ, ఎందుకు ఇలా బాధపడుతున్నారు అనగానే, చూడమ్మా, ఒక్కొక్కసారి తెలుసో తెలియకో తప్పు చేస్తాము, ఆ తప్పుని సరిదిద్దుకోవాలనిపిస్తుంది, కానీ నా మనసు అంగీకరించడం లేదు అని అంటుంది వేదవతి. పెద్దమ్మ గారు అలా ఎందుకు అనుకుంటారు? మీరు చేసిన తప్పు మీకు ఈ పాటికే తెలుసుంటుంది. అమ్మవారిని అవని గారు ఇంటికి తీసుకువెళ్ళమంటే వద్దన్నారు. ఇప్పుడు సారు ఉద్యోగం పోయింది, అలాగే ఇల్లంతా బోసిపోయింది. రేపు వరలక్ష్మి వ్రతం అని కూడా ఇంట్లో సందడి లేదు. అందుకే మీ మనసు ఇంత బాగోలేదు. మీరు అవని గారికి వెళ్ళి ఒకసారి అడగండి అని చెప్పి అంటుంది. ఇక అర్చన. ఇంతలో నిహారిక కృష్ణబాబు వచ్చి, ఏ పిల్లవి పిల్లలా ఉండకుండా మా అమ్మకేంటి బుద్ధులు నేర్పుతున్నావు? ఏంటమ్మా, నువ్వు మర్చిపోయావా? ఆ అవని జాతరలో ఎంత అవమానించింది. నిజంగా మన ఇంటి మీద, మన కుటుంబం మీద ఆ అవనికి అంత ప్రేమ ఉంటే మనం ఇక్కడి నుండి వెళ్ళినప్పుడే అమ్మవారి గదిలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని నీ చేతిలో పెట్టేది. అలా చేయకుండా జాతరకి తనే తీసుకొచ్చి మన ఇంటి నుండి తీసుకొచ్చానని బిల్డప్ ఇచ్చింది. అక్కడే అది చేసిన మతలబు నీకు అర్థమవ్వాలి కదా అని అంటారు కృష్ణబాబు. అవునత్తయ్య, ఇప్పుడు మీరు కిందికి లొంగారు అంటే ఖచ్చితంగా అవని చెట్టెక్కి కూర్చుంటుంది. కాదు కాదు, ఇప్పుడు ఊరు వాళ్ళందరి దగ్గర ఆవిడ దేవత అయ్యింది. ఇప్పుడు ఇంట్లో మావయ్య గారి దగ్గర దేవత అయిపోతుంది. ఇప్పుడు దానికి ఉద్యోగం కూడా వచ్చింది. ఇక శ్రీకర్ కూడా తన వెనకాల తిరుగుతారు. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలోనూ వెనకడికి వెయ్యొద్దు. మీకు అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని నేను తీసుకొని వస్తాను అని అంటుంది నిహారిక. ఆపండి, ఎందుకు అలా మాట్లాడతారు? ఇప్పుడు పెద్దమ్మ చెప్పిన తప్పేముంది? వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకొచ్చి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ప్రసాదరావు వస్తారు. వేదవతి, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకుంటే వెళ్ళి అడుగుతాము. అవని ఖచ్చితంగా మనకి విగ్రహాన్ని ముక్కు పుడకని ఇస్తుంది అని అంటారు ప్రసాదరావు. ఇంతలో శ్రీకర్ ఫుల్గా డ్రింక్ చేసి తూక్కుంటూ ఇంటికి వస్తారు. శ్రీకర్, ఏమైంది అని చెప్పి పరుగు పరుగున వెళ్తారు. అమ్మా, నేనులా లేను. ఎందుకంటే నాకు ఒక జీవితం ఉందా? నా భార్య నన్ను మోసం చేసింది. ఇక నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వటం లేదు. ఈ ఇంటి కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య నాకు కాదనింది, తను నేను కాదన్నాను. అలాగే మీరు కూడా రేపటి రోజు నన్ను చీచీ అంటారు. అదంతా వినే ఓపిక నాకు లేదు. అందుకే ఇలా మందు తాగాను అనగానే, శ్రీకర్, ఏమైందిరా? ఆ అవని నిన్ను కాదని అది తప్పు చేస్తే నువ్వెందుకు శిక్ష వేసుకుంటావు అనగానే, వేదవతి, అవని తప్పు చేస్తే శిక్ష వేసుకోవడం ఏంటి? అవని ఏం చేసింది? మీరే తనపై లేనిపోని నిందలు వేస్తున్నారు అనగానే, డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా తప్ప మామయ్య. ఆ అక్షయ మన శ్రీకర్కి పుట్టలేదని తేలిపోయింది కదా, అందుకే అవనిని శ్రీకర్ దూరం పెట్టాడు. ఇప్పుడేమో తన వల్లే తాగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది నిహారిక. ఇక పాపం భయంగా అర్చన అనుకుంటుంది, సారు అలాగే అవని అమ్మగారు ఇద్దరు దూరం పెరిగిపోతుంది. ఎలాగైనా అవని అమ్మకి చెప్పాలి,
ఇక్కడ జరిగిందంతా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అర్చన. ఇంతలో ఇక సోదామ అటు ఇటు తిరుగుతూ ఉన్నది ఉన్నట్టు చెప్తాము, లేనిది లేనట్టు చెప్తాము. మా వంటి మీదకి అమ్మవారు వస్తుంది. ఎవరి ఇంట్లో అయినా అపశకునాలు కానీ అలాగే జరగరాని ఘోరాలు జరగకుండా ఉండాలి అంటే మాతో సోది చెప్పించుకోవాలమ్మా అని చెప్పి ఇక అరుస్తూ ఉంటుంది. ఇక వేదవతి, అమ్మ సోదమ్మ ఒక్కసారి రా అని చెప్పి అంటుంది. ఇక ఆ సోదమ్మ, ఏంటమ్మా నీ మనసులో కొండంత భారం ఉంది, కానీ అహంకారంతో ఇంటి దేవతని అలాగే ఇంటి అమ్మవారిని కాదన్నావు. నువ్వు ఇంకా ఇంకా అవమానాల్ని నాశనాల్ని చూస్తావు. ఎందుకంటే మీ ఇంటి వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో ఆ దైవం శపిస్తుంది. అలాగే నిన్ను మాత్రం వాళ్ళందరి బాధల్ని చూడ్డానికి నిన్ను ఇలాగే ఉంచుతుంది అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా వేదవతికి భయంగా అనిపిస్తుంది. అంటే నేను ఎవరిని బాధ పెట్టాను? తప్పు చేస్తేనే కదా అనగానే, తప్పు చేశావని నువ్వు అనుకుంటున్నావు, దేవతలా నేను ఏ తప్పు చేయలేదని అవతల వ్యక్తి అనుకుంటున్నారు. ఒక్క విషయం చెప్తాను, అమ్మవారిని కాదనడం తప్ప అనగానే, తప్పేనమ్మా అని అంటుంది వేదవతి. మరి అలాంటప్పుడు నువ్వే తల వంచి నీ అమ్మవారిని నీ ఇంటికి తీసుకురావాలి కదా. రేపు అమ్మవారి వరలక్ష్మి వ్రతం, నువ్వు తీసుకొని వచ్చి నీ సిరి సంపదల్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో అని చెప్పి అంటుంది సోదమ్మ. ఇక సోదమ్మకి బియ్యం పోసి బాధపడుతూ లోపలికి వస్తుంది వేదవతి. అమ్మ, సోదమ్మల్ని నమ్ముతున్నావా అని చెప్పి పాపం శ్రీకర్ మందు తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికైనా కళ్ళు తెరు వేదవతి, ఎందుకంటే అమ్మవారు ఇంటికి లేకపోతే మన ఇంటికి ఎంత అరిష్టమో తాళపత్ర గంధాలే తెలిపాయి. ఇంకా నువ్వు ఆలోచిస్తూ మీనమేషాలు లెక్క పెట్టుకోకు అని అంటారు ప్రసాదరావు. ఇది ఇలా ఉండగా ఇక అవని ఆఫీస్ అయిపోవడంతో ఇక మార్కెట్కి వెళ్ళి వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువులన్నీ కొంటూ ఉంటుంది. ఇంతలో సత్య వచ్చి, ఏంటవని రేపు పండగంతా నీ దగ్గరే ఉంది, రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నావా అనగానే, అయ్యో సత్య, అమ్మని ఖచ్చితంగా వ్రతానికి తీసుకురా. అలాగే నా ఇంటికి అమ్మవారు వచ్చిన సందర్భంగా, నాకు జాబు వచ్చిన సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే, అవని నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, ఎప్పుడు ఏదో ఒక బాధ చెప్తూ నీ కంట్లో కన్నీళ్లు చూసేవాడిని. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావన్న సంతోషం నీ కళ్ళల్లో కనిపిస్తుంది అనగానే, అవును సత్య, నిజంగానే ఆడవాళ్ళకి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి బ్రతికే అవసరం చాలామందికి ఉంటుంది. చిన్నప్పటి నుండి చదువుకొని ఉద్యోగాలు చేసి తమ కాళ్ళ మీద తాను నిలబడితే చాలా ఆనందంగా ఉంటుంది అనగానే, అందుకే కదా నీకు ఉద్యోగం ఇప్పించాను. ఆ శ్రీకర్ ఆ కుటుంబానికి నీకు దూరంగా ఉంచుతాను అవని, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు సత్య. అలా అయితే రేపు మా అమ్మతో సహా మీ ఇంటికి వస్తాము అని చెప్పి అంటారు. తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది అవని. ఇక బరువు ఎక్కువ అవడంతో, అవని నిన్ను పట్టుకుంటాను, నా కారులో నేను డ్రాప్ చేస్తాను అని అంటారు. సరే అని చెప్పి అవని సత్య కారు ఎక్కి ఇంటికి బయలుదేరుతుంది. వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువులన్నీ పట్టుకొని. ఇది ఇలా ఉండగా వేదవతి, ప్రసాదరావు ఇక అవని ఇంటికి వస్తారు. సుజాత కూరగాయలు కోస్తూ, ఇక ఏంటి ఇలా వచ్చారు అనగానే, అవని లేదమ్మా అని అంటారు ప్రసాదరావు. లేదు, ఇప్పుడే రాదు అని చెప్పి అంటుంది సుజాత. అంటే మేము దేనికోసం వచ్చామో అనగానే, దేనికోసం వచ్చామో తెలీదు, కానీ కనీసం ఇంట్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వేదవతి కొలువైన అమ్మవారిని చూస్తూ బాధపడుతూ, నేను వచ్చింది దేనికో తెలుసా అనగానే, తెలిసినా అది జరగదులే అనేలోపు ఇక అవని వరలక్ష్మి వ్రతం కావలసిన వస్తువులన్నీ సత్య అలాగే అవని కారులో వస్తారు కదా, దిగి అన్నీ అందిస్తూ ఉంటారు. ఇక ప్రసాదరావు చూస్తారు. అవని రేపు అమ్మని తీసుకొని వ్రతానికి వస్తాను అని చెప్పి సత్య వెళ్ళిపోవడంతో, ఏంటి ఏమైందక్క అని అంటుంది అవని. అమ్మ అవని, రేపు వరలక్ష్మి వ్రతం, అమ్మవారిని ముక్కు పుడకని తీసుకువెళ్ళడం కోసం వచ్చాము అని అంటారు ప్రసాదరావు. వేదవతి కూడా ఇస్తే తీసుకుని వెళ్తాము, రేపు శుక్రవారం కదా అనగానే ఇంతలో నరసింహ వస్తారు.
ఏంటవని తప్పుల మీద తప్పులు మీ అత్తవారింటి వాళ్ళు చేస్తూ ఉంటే అవన్నీ క్షమించి అమ్మవారిని ముక్కు పొడికిని ఇచ్చి తప్పు చేస్తావా అని అంటారు. చెయ్యను బావా, నేను అమ్మవారిని ఇవ్వను. నేనే తప్పు చెయ్యకపోయినా జాతరకి అమ్మవారిని తీసుకొచ్చి నా అత్తింటి పరును నిలబెట్టాను. కానీ అవేమీ వాళ్ళకి అర్థం కావు. నాకు ఉద్యోగం వచ్చినా నేను శ్రీకర్ బావకి అలాగే కుటుంబానికి అన్యాయం చేసినట్టే. ఎందుకు మావయ్య, మీ కూతురు ఇలా చేస్తే మీరు ఇలాగే అంటారా? మీ కూతురికి నాలాంటి కష్టం వస్తే ఇలాగే చేస్తారా? ఒక్క విషయం, ఆస్తిని కూడా నేను కనీసం ఇంత కూడా పెట్టుకోకుండా రాసిచ్చాను అత్తకి. అయినా నా పైన జాలి లేదు. నా కూతురు నాకు దూరమైనా తనకి ఎటువంటి బాధ లేదు. ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? పోనీలే, ఇవన్నీ పెద్దవారు కదా, చాదస్తం ఎక్కువ కదా అని చెప్పి నేను అవన్నీ పట్టించుకోకుండా అమ్మవారిని తీసుకువెళ్ళండి అత్తయ్య అంటే అమ్మవారిని కాదనింది ఈ మూర్ఖురాలు అని అంటుంది అవని. చూడవని, నేను మూర్ఖంగానే ప్రవర్తించాను. కానీ అమ్మవారి నువ్వు ఇంటి పరిస్థితి అనగానే, అత్తయ్య ఇంటి పరిస్థితి గురించి మీరు చెప్తున్నారు, నేను ఎప్పుడో తెలుసుకున్నాను. ఈ అమ్మవారు నా ఇంటికి వచ్చిన సందర్భాన నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఒకవేళ ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నాను. అలాగే అందరూ మా ఇంటికి రండి. తీర్థ ప్రసాదాలు అలాగే ముత్తైదు వాయనాలు నాకు తోచినంత నేనిస్తాను అని అంటుంది అవని. అవమాన భారంతో వేదవతి అలాగే ప్రసాదరావు ఇంటికి వెళ్ళిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. అవని ఇంట సిరి సంపదలు కురిపించడానికి అన్నపూర్ణాదేవి రావడంతో ఇల్లంతా చాలా అంటే చాలా పాజిటివ్గా పూల మాలలతో అలాగే బంతిపూల తోరణాలతో మామిడాకులతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. అవని చాలా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పిండి వంటలు అలాగే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పువ్వులు పళ్ళు అన్నీ ఇక అమ్మవారికి సమర్పిస్తారు. ఇక వాయనాల కోసం అన్ని ఏర్పాట్లు సుజాత అలాగే అవని చేస్తారు. ఇటువైపు వేదవతి ఇంట బోసిపోతూ ఉంటుంది. ఇక తన మనసు కీడు శంకిస్తూ ఉంటుంది. ఇటు నిహారిక, అది వరలక్ష్మి వ్రతం చేస్తుందా అత్తయ్య? చెప్తాను. దాని ఇంటికి ఎవరు పేరంటానికి వెళ్తారో చెప్తాను. మొగుడిని వదిలేసి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుందా అని చెప్పి నిహారిక తన ఇంటికి వెళ్ళాల్సిన పేరంటాళ్ళందరికీ, అది వరలక్ష్మి వ్రతం చేస్తే మీరెలా వెళ్తారు? భర్త దూరంగా ఉన్నా వ్రతాలు చేస్తుంది ఆ మహాపతివ్రత అని చెప్పి అందరికీ నూరిపోస్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి వ్రతానికి వాయనాలు ఇవ్వడానికి పేరంటాలు ఎవరూ రాకపోవడంతో అవని బాధపడుతుంది. అక్క, నేను తప్పు చేశానా? బావకి దూరం అయ్యాక నేను వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పుడే చేశాను. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు టైం 12కి 10 నిమిషాలుంది. ఈ 12లోపు పేరంటాలు ఎవరూ రాలేదు. సాయం సంధ్యవేళ వస్తారు అనుకుందాము. కానీ నాకెందుకో బాధ వేస్తుంది అనగానే ఇంతలో అమ్మవారు భవానీ అమ్మవారు తమ రూపాలు 5గురిని తీసుకొని ముత్తైదులు 9 మందితో కూడి ఇక అవని ఇంటికి మనుష్య రూపంలో దేవతలు తరలి వస్తారు. 9 మంది అమ్మవారులకి ఇక చూస్తుంది అవని సుజాత. వాళ్ళని చూడగానే తన మనసుకి దైవాలే అన్న అనిపిస్తుంది. ఇక దేవతలందరూ అవని ఇంట కొలువయి అవని ఇచ్చిన పసుపు కుంకుమలు వాయనాలు పూలు పళ్ళు అవన్నీ తీసుకొని ఇక అవనికి దీర్ఘ సుమంగళి భవ మనోవాంఛ ఫలసిద్ధి రస్తు అని చెప్పి దీవెనలు అందించి అమ్మవార్లు వెళ్తూ ఉంటారు. ఇక అవని కంట ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. నాకు అమ్మవారు తోడున్నారు, అది చాలక్క. ఆ అమ్మవారిని చూస్తుంటే నిజంగా నా ఇంటికి ఆ అమ్మలే దిగి వచ్చారనుకుంటున్నాను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.